చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అని అంటారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కు అదే జరుగుతుంది. ఒకప్పుడు అనర్హత వేటు గురించి సెటైరిక్ గా మాట్లాడిన గులాబీ నేతలు ఇప్పుడు అదే వేటు చుట్టూ రగడ నడిపిస్తున్నారు. విధి ఆడిన వింత నాటకంలో ఇప్పుడు ఇరుక్కుపోయింది ఎవరో జనం అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు తలుపులు బార్లా తెరిచిన వారు ఇప్పుడు అదే తలుపులు అవతలి పార్టీ వారు తెరిస్తే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గత 10 ఏళ్ల హయాంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు, ఏ లెక్కన మంత్రి పదవులు ఇచ్చారు, ఎల్పీల విలీనం ఎలా జరిగిందో అన్ని లెక్కల్ని బయటకు తీద్దాం. పార్టీ ఫిరాయింపులైనా అనర్హత వేటైనా టోటల్ గా ఈ వ్యవహారమంతా హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లినా ఫైనల్ గా స్పీకర్ దగ్గరికే మ్యాటర్ వస్తుంది. ఆయన పరిధిలోనే నిర్ణయాలకు ఛాన్స్ ఉంది. చట్టం కూడా ఇదే చెప్తోంది. అయితే నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలన్న విషయంపై ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎలాంటి టైం బౌండ్ లేదు. అది కొన్ని వారాలైనా పట్టొచ్చు, కొన్ని నెలలు, ఏళ్లకేళ్లు కూడా పట్టొచ్చు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే 6 గులాబీ ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అయ్యారు. సో ఈ చేరికలు కంటిన్యూ అవుతుండడంతో అలర్ట్ అయిన గులాబీ నేతలు కోర్టులు, కేసులంటూ మరింత మంది వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ జరిగేది జరగదా? రావాలనుకున్న వారు ఆగిపోతారని అనుకోవటమే పెద్ద భ్రమ అంటున్నారు. సో ఒకటి క్లియర్, ఇప్పుడు గత 10 ఏళ్లలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ఎలా ప్రోత్సహించిందో 1 by 1 చూద్దాం. ఫిరాయింపులంటే ఏంటి అన్నట్లు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నారు గులాబీ లీడర్లు. చేసిందంతా చేసి ఇప్పుడు అనర్హత వేటు వేయాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అవసరమైతే సుప్రీం దాకా వెళ్తామంటున్నారు. టెక్నికల్ గా ప్రాబ్లం రాకుండా, ఫిరాయింపుల నిరోధక చట్టానికి దొరకకుండా శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకున్నారు. రాజకీయమన్నాక ఇదంతా కామన్ అని సగటు జనం అనుకోవచ్చు. మరి సంఖ్యాబలం ఉండి కూడా చేర్చుకోవటం ఒక ప్రశ్న. ఎల్పీల విలీనం కంటే ముందు ఫస్ట్ టర్మ్ లో తలసాని వంటి వాళ్లను చేర్చుకుని ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టడం ఇవన్నీ జరిగాయి. 2 టర్మ్లలో కలిపి 60 మందికి పైగా ఎమ్మెల్యేలను కారెక్కించుకున్నారు. అధికారం పోయాక రాజ్యాంగం, న్యాయస్థానాలు గుర్తొచ్చాయా అన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ నుంచి జవాబుందా? ఈ నేడిచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం. కేటీఆర్ గారు ఇంతెంత ఎగురుతూ అప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి, భ్రమలు కల్పించేసి, వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 60 మంది శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని నిర్లజ్జగా పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని, కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈరోజు కేటీఆర్ గారు గొప్ప 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 మాటలు, పెద్ద మాటలు, అసహించుకునేటువంటి మాటలకు ఈరోజు ఏం సమాధానం చెప్తారో అంటున్నాం. 10 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారా అని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఫిరాయింపులు చేసుకోవచ్చని చెప్పుకుని తిరిగి ఇప్పుడు అంతా కారు దిగుతుంటే కంగారెందుకన్న ప్రశ్నలొస్తున్నాయి. ఫైనల్ గా బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే అంటున్నారు. 2014లో తెలంగాణ రావటం, అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ గెలవటం చకచకా జరిగిపోయాయి. అప్పట్లో గులాబీ పార్టీ కేవలం 63 సీట్లతో అత్యవసర మెజార్టీతో మాత్రమే గెలిచింది. మెజార్టీ కంటే 3 సీట్లే ఎక్కువ. రాజకీయ పునరేకీకరణ కోసం అంతా కలిసి రావాలంటూ ఒక విచిత్రమైన పిలుపునిచ్చారు. సీన్ కట్ చేస్తే 2014లో ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప ఇద్దరిని టీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, చల్లా ధర్మారెడ్డి, ఆ తరువాత ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, కృష్ణారెడ్డి, వివేకానంద్, రాజేందర్ రెడ్డి, ఇలా మొత్తం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను దశలవారీగా ఆకర్షించి టీడీఎల్పీని టీఆర్ఎస్పీలో విలీనం చేయించుకున్నారు. అందులో తలసానికి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిలోకొచ్చారు కేసీఆర్. అప్పుడు బలమున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ రెండు పక్షాల వారిని పార్టీలో చేర్చుకుని బలహీనంగా ఉన్నామనుకున్న చోట బలం పెంచుకున్నారు. 2018 ఎన్నికల్లో టీడీపీ 2 సీట్లను గెలుచుకుంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చ నాగేశ్వరరావును కూడా 2021లో చేర్చుకుని టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ చేయించారు కేసీఆర్. కాంగ్రెస్ ను మరింతగా బలహీనపరిచేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఇందులోనే 12 మంది ఎమ్మెల్యేలకు గాలం వేసి జాయిన్ చేసుకున్నారు. ఆత్రం సక్కు, జాజాల సురేందర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, బనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అదందరికీ తెలిసిన హిస్టరీ. నాడు ఇది తప్పని కాంగ్రెస్ ఎంత చెప్పినా పెడచెవిన పెట్టారు కేసీఆర్. నేడు అదే వలసలు కాంగ్రెస్ లోకొస్తుంటే మాత్రం ఓర్చుకోలేకపోతున్నారు. అంటే అంతా తాము అనుకున్నదే జరగాలనుకుంటున్నారు. కానీ అనుకున్నవన్నీ జరిగితే అది రాజకీయం ఎందుకవుతుంది? ఈ వాస్తవాన్ని గుర్తించనంత కాలం బీఆర్ఎస్ కు భంగపాటు తప్పదని హస్తం నేతలు గుర్తు చేస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ కు రాజ్యాంగం, ఫిరాయింపుల నిరోధక చట్టం, కోర్టులు ఇవేవి గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు ఓ 10 మంది కారు దిగగానే కోర్టులు, కేసులంటూ హడావిడి పెంచారు. బైపోల్స్ వస్తాయని, ఇక గెలిచేస్తామనుకుని ఊహల్లో తేలారు. కానీ అసలు వాస్తవం గుర్తు తెచ్చుకోలేకపోయారా అన్న ప్రశ్నలైతే వస్తున్నాయి. కేసీఆర్ తొలి టర్మ్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ స్పీకర్ పైకి హెడ్ ఫోన్స్ విసిరి గాయపరిచారన్న కారణం చూపి 2 సభ్యత్వాలు రద్దు చేయించిన చరిత్ర ఉంది. సో కర్మ సిద్ధాంతం అనేది ఒకటుంటుంది. అది ఎప్పటికైనా తగులుకుంటది అన్నది ఇప్పటి పరిణామాలు చూస్తున్న వారికి అర్థమయ్యే విషయం.